హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్‌బీ కాలనీ, రోడ్ నంబర్ 4, కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే గనక మగవారిలో ఉన్న అంగం యొక్క ముందలున్న చర్మము ఇష్యూస్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. అంగం ముందలున్న చర్మాన్నే మనము ఫోర్ స్కిన్ అని, ప్రొప్యూజియల్ స్కిన్ అని అంటుంటాం. ఈ అంగం ముందలున్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. వెనక్కి, ముందలకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అది నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు. అంటే అంగం చిన్నగున్నప్పుడు. అట్లే అంగం పెద్దగయినప్పుడు కూడా అదే ఫ్రీనెస్ అనేది ఉండాలి. అట్లా ఫ్రీగా ఉంటే దాన్ని నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే అది ఫ్రీనెస్ లేదు, హార్డ్‌గా మూవ్ అవుతుంది, పెయిన్‌ఫుల్‌గా మూవ్ అవుతుంది, డిఫికల్టీగా మూవ్ అవుతుంది, కొంచెం దూరం సగం దూరం వచ్చి సగం దూరం బాగా స్ట్రక్ అయినట్టు ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటే గనక దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. సో, ఈ ఫైమోసిస్ గల ముఖ్య కారణాలు ఏందనేది ఈరోజు తెలుసుకుందాము. ఈ మామూలుగా అంగం ఈ రకంగా ఉంటుంది. ఈ ముందరున్న భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాండ్స్ అంటాము. ఈ పైనున్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా పైనున్న చర్మం స్ట్రెయిట్‌గా ఉంటుంది. బట్ కింది వైపు ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ అటాచ్‌మెంట్‌ని మనము ఫ్రెన్యులమ్ అంటాము. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఫ్రెన్యులమ్ అనేది డిఫరెంట్ పొజిషన్‌లో ఉంటుంది. కొందరికి ఇక్కడ అటాచ్ అయితే, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఈ రకంగా అటాచ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్‌గా అటాచ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే వెనక్కి అన్నప్పుడు ఈడి వరకు రావాలి. అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఇక్కడ మాత్రం వెనకాల వైపు మాత్రం పట్టేసినట్టు ఉంటుంది. ముందర మాత్రం ఫ్రీగా మూవ్ అవుతుంది. దాన్ని మనం నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఫ్రీనెస్ లేదు, టైట్‌గా మూవ్ అయితుంది, పెయిన్‌ఫుల్‌గా మూవ్ అయితుంది అన్నప్పుడు దాన్ని ఫైమోసిస్‌గా మనం పరిగణిస్తాం. ఈ ఫైమోసిస్‌లో ఏమవుతుందంటే కొందరికి ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈడి వరకు మంచిగా మూవ్ అవుతుంది. దాని తర్వాత కొంచెం టఫ్‌గా మూవ్ అవుతుంది, హార్డ్‌గా మూవ్ అవుతుంది, కొంచెం టైట్‌గా మూవ్ అవుతుంది. అట్లాంటి దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. సో, యూజువల్‌గా నార్మల్ అంటే ఏంది అంటే ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే అబ్నార్మల్‌గా మూవ్ అవుతుందో, ఎప్పుడైతే టైట్‌గా మూవ్ అవుతుందో దాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఈ ఫైమోసిస్ గల ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక చిన్నప్పటి నుంచి ఎనీ ఏజ్ గ్రూప్‌లో రావచ్చు. ముఖ్య కారణం డయాబెటిస్. ఈ డయాబెటిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యూరిన్‌లో ఉన్న షుగర్స్ అన్నీ ఇక్కడ అతుక్కపోయి ఈ చర్మం అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌కి గురైపోయి మొత్తం పాడైపోతుంది. దానివల్ల వెనక్కి రాదు. ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటాం. దీన్నే బెలనోపాస్టైటిస్ అంటుంటాం. సో, ఈ ఫైమోసిస్‌కి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? మందులతో తగ్గదు. ఎందుకంటే ఎలాస్టిసిటీ అనేది స్కిన్ పోయింది. వెనక్కి రావాల్సిన కెపాసిటీ అనేది పోయింది. దీనికోసం ఏం చేయాలంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సొస్తది. దీన్నే మనం సర్కంసిషన్ సర్జరీ అంటాం. దీన్నే మనం ఇందులో కథన అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటాం. సో, ఈ సర్కంసిషన్ సర్జరీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే మెథడ్ ఏంటి అంటే స్టేప్లర్ మెథడ్ అన్నట్టు. దీన్నే మనం స్టేప్లర్ సర్కంసిషన్ అంటారు. మనం వాడే బ్రాండ్ పేరు కేఎస్ఆర్. కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం అన్నట్టు. ఈ కేఎస్ఆర్ అనేది ఇది ఒక స్టేప్లర్, ఇది ఒక డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్‌కి ఒకటే యూజ్ చేస్తాం. వాడిన తర్వాత డిస్పోజ్ చేసేస్తాం. మళ్ళో పేషెంట్‌కి రాదు. దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావన్నట్టు. సో, మామూలుగా ఓపెన్ సర్జరీలో అయితే మనము కట్ చేసిన తర్వాత కుట్లేస్తుంటాం. బట్ ఈ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఎటువంటి కుట్లు ఉండవు. డైరెక్ట్‌గా పిన్స్ పడిపోతాయి అన్నట్టు. ఈ పిన్స్ డైరెక్ట్ స్కిన్‌కి పడకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ ఒక స్పెషాలిటీ ఏంది అంటే ఆ సిలికాన్ రింగ్. ఆ సిలికాన్ రింగ్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఒక రబ్బర్ టైప్ మెటీరియల్‌తో తయారు చేసినబడి ఉంటది. ఇది చూడడానికి సేమ్ ఒక స్కిన్ లాగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి ఎడిమా అంటే వాపు అనేది ఉండదు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. సో, హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టేప్లర్ సర్కంసిషన్‌లో ఏం చేస్తామంటే ఈ మొత్తం స్కిన్ తీయకుండా ఈడి వరకు మాత్రమే స్కిన్ తీసేస్తాం అన్నట్టు. ఈ స్కిన్ తీయడం వల్ల ఏందంటే ఈ స్కిన్ అనేది ఎలాస్టిక్‌గా ఉంటది కాబట్టి ఇది వెనక్కి వచ్చి అటాచ్ అయితది. అంటే పిన్స్ అనేవి మనకు ఇక్కడ పడతాయి అన్నట్టు. అంటే మనకు కనిపించే పిన్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ స్టేప్లర్‌లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాస్మెటిక్‌గా మనకు 100% రిజల్ట్స్ ఇస్తది అన్నట్టు. అంతేకాకుండా ఇది ఈ హీల్ అయిపోయిన తర్వాత కూడా ఇది అగ్లీ స్కార్ ఫార్మ్ కాకుండా నీట్‌గా ఒక స్కార్ ఫార్మ్ అవుతుంది. ఎక్కడ చూసినా గాని కట్ చేసినట్టు కూడా తెలీదు. అంత నీట్‌గా స్కార్ ఫార్మ్ అవుతుంది. సో, ఈ పిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో 10-12 డేస్‌లో పిన్స్ పడిపోతాయి. ఆ పిన్స్ పడిపోయేంత వరకు మనం శుభ్రంగా స్నానం చేసేటప్పుడు నీట్‌గా సోప్ వాటర్‌తో కడుక్కోవాలి. ఎటువంటి ఆయింట్‌మెంట్లు, క్రీమ్స్, పౌడర్స్ ఇటువంటివి రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. అంతేకాకుండా చేయకూడని రెండే 2 పనులు ఏంది అంటే అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అంగస్తంభన అయితుంటుంది. అట్లాంటి టైంలో కొంచెం లేవడము, అటు ఇటు తిరగడం చేయడం వల్ల అంగస్తంభన అనేది తగ్గిపోతుంది. రెండో ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కలవకూడదు. నో ఇంటర్‌కోర్స్. అట్‌లీస్ట్ 1 మంత్ వరకి నో ఇంటర్‌కోర్స్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక 10-12 రోజుల వరకు పడిపోతుంది. ఈ సర్జరీ టైం ఎంత చాలామంది అడుగుతుంటారు. సర్జరీ ఎంతసేపు ఒకరోజు స్టే చేయాలా హాస్పిటల్‌లో అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సర్జరీ టైం జస్ట్ లెస్ దెన్ 5 మినిట్స్. 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది అండ్ వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత ఈజీ ప్రొసీజర్ అంటే ఈ హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ జాబ్‌కెళ్ళిపోవచ్చు. అంటే లంచ్ బ్రేక్‌లో చేయించుకొని డైరెక్ట్ జాబ్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ గాని, ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ రావు దీనితోటి. సో, పేషెంట్ వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.
10 డేస్లో ఆ రింగ్ అనేది కూడా పడిపోతుంది కాబట్టి ఫ్రీ అయిపోతారు. ఒక 10 డేస్ వరకు ఏదో పట్టేసిన ఫీలింగ్, ఏదో అక్కడ ఉంది అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. ఆ ఒక్క ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఇన్ని రోజుల వరకు చర్మం కవర్ ఉండే, ఇప్పుడు చర్మం కవర్ లేదు కాబట్టి ఆ గ్లాన్స్ సెన్సేషన్, అంటే ఇది ముట్టుకోగానే మనకు జిల్లుమనే సెన్సేషన్ వస్తుంటుంది, తెలుస్తుంటుంది. అండర్వేర్కి కానీ ఇన్నర్వేర్కి తగిలినప్పుడల్లా ఒక రకమైన సెన్సేషన్ ఉంటుంది. అది 3 to 4 డేస్లో ఆ సెన్సేషన్ కూడా పోతుంది. ఎందుకంటే వన్స్ గాలి తగులుతూ ఉండగా ఆ సెన్సేషన్ కూడా రఫ్గా అయిపోతుంది. సో ఎవరికైనా ఈ ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెల్నోపాస్థైటిస్ సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. ఈ దానికి కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయడం వల్ల దీనికి శాశ్వత పరిష్కారం అందించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.